సో ఒక మామూలు మధ్యతరగతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అంటే ఒక 3 థింగ్స్ చెప్పగలరా? నాకు 16, 17 సంవత్సరాల నుంచి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే నాకు ఆ కళ లేకపోయినుంటే నాలో ఆ కోరిక కానీ లేదంటే ఆ మోటివేషన్ కానీ రాదు ఎవరికైనా కానీ. సో దానివల్లనే నేను ఇప్పుడు హై మోటివేషన్తోనే ఉండేవాడిని. సో ఫస్ట్ డ్రీమ్ బిగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, మనం కలలు కంటాం, చాలా పెద్ద కలలు కంటాం. నేను రేపు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలనుకుని ఇటు కూర్చొని రోజు టిఫిన్ తినుకుంటా, లంచ్ చేసుకుంటా, పండుకొని తిరుక్కుంటా ఉంటే అవ్వదు కదా. ఆ ఏదైతే బిగ్ డ్రీమ్ ఉందో ఆ బిగ్ డ్రీమ్ని అచీవ్ చేయడం అటు వన్ గో అవ్వదు. సో ఇట్స్ అ కన్సిస్టెంట్ ఎఫర్ట్, స్టేజ్ బై స్టేజ్, స్టేజ్ బై స్టేజ్, స్టేజ్ బై స్టేజ్. సో ఆ స్టేజ్ బై స్టేజ్ ఎఫర్ట్స్ని మనం డెవలప్ చేసుకుంటూ ఎఫర్ట్స్ని కన్సిస్టెంట్గా మనం పెడుతూ మన డ్రీమ్ని అచీవ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏదైతే మన కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఉంటుందో అది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ థర్డ్, ద ఎగ్జిక్యూషన్ పార్ట్. ఎగ్జిక్యూషన్ పార్ట్లో మనం ఎంత రియాలిటీని ఎంత అర్థం చేసుకుంటామో మన సక్సెస్ అంత డిపెండ్ అవుతుంది. సో మన ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో ఆ ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు మనకు ఆ రియాలిటీ అనేది చెక్ అవసరం. మన రియాలిటీ చెక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ ఎగ్జిక్యూషన్ టైంలో. ఇప్పుడు నేనేదో పెద్దగా చేయాలనుకుంటా కానీ అది రియాలిటీకి దగ్గరలో లేదు. మనం ఎంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇచ్చినా కూడా యాక్సెప్టెన్స్ రాదు. కరెక్ట్. సో ఆ రియాలిటీ చెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.